హాయ్ మేడం. హాయ్ అండి. మేడం రీసెంట్గా మీది ఒక వీడియో చూశాను. ఏ వీడియో చూసారండి? అంటే చాలా వీడియోస్ చూసారా? అంటే మిమ్మల్ని చూసి షాక్ అయ్యాను నేను. అంటే యుఎస్లో ఒక అబ్బాయితో లవ్ ట్రాక్, అది మీరే కదా? నేనేనండి. అంటే ఎలా అండి ఆయన్ని లవ్లో పడ్డం ఎలా? అది ఆయన లవ్లో ఏం పడలేదండి నేను. అది స్క్రిప్ట్ అనమాట. షూటింగ్ ఉంది, ఇలా చేయాలి అని. అంటే యూఎస్ వెళ్ళక ముందే తను నాతో వీడియోస్ చేశాడు. అది బాగా కంటెంట్ వెళ్ళిందని చెప్పి ఆ అబ్బాయి స్కూల్ పిల్లోడ్లాగా వస్తే నేను ఎత్తుకుంటాను అనమాట ఆ వీడియోలో. అది బాగా వైరల్ అయింది. అలా అయ్యిందని చెప్పి మళ్ళీ యూఎస్ నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి వీడియో చేద్దామన్నాడు, చేసాం. నిజంగానే యూఎస్లో ఉండి డబ్బులు సంపాదించి మీకు పంపిస్తూ ఉంటాడు అని? నాకు పంపించడండి, అది ఉట్టికే స్క్రిప్ట్. అది నాకు పంపిస్తే నేనెందుకు ఇలా కూర్చొని ఇంటర్వ్యూలు చెప్పుకుంటాను, నేనెందుకు రోడ్ల మీద ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటాను, అంతే కదా. అంటే మీరు అంటే ఆ స్క్రీన్లో కూడా ముద్దు పెట్టేసరికి మీ ఇద్దరి మధ్య నిజంగానే ఉంది అని మాకు అనిపించింది. మీకే కాదండి, చాలామంది అలాగే అనుకున్నారు. చేసిన తప్పు ఏంటంటే ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా హాఫ్ అన్ అవర్ వరకు స్క్రిప్టే ఉంటుంది. నేను చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను. హాఫ్ అన్ అవర్ చూడలేదు, అందరూ 5 నిమిషాలు 10 నిమిషాలు చూసేసి అదంతా నిజమనుకున్నారు. యాంకర్ కూడా రివీల్ చేస్తుంది ఇప్పుడు వరకు ఇది స్క్రిప్టు, ఇప్పుడు రియాలిటీలోకి వెళ్దామని చెప్తుంది. అది ఎవరు చూసుకోకుండానే అది నిజం అనుకుంటున్నారు. అంటే ఎందుకు మేడం అలా చేయాలనిపించింది? అంటే చాలామంది ముందుకు వచ్చి అంటే స్క్రీన్ మీద అలాంటి చేయడానికి బయట చేస్తారు కానీ స్క్రీన్ మీద చేయాలంటే సిగ్గుపడతారు. అలాంటి మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద చేశారని ఎందుకు అలా? ఎస్, మంచి పాయింట్. ఇన్ని రోజులకి మంచి పాయింట్ తీసి అడిగావు నువ్వు. స్క్రీన్ బయట చేస్తారు కానీ స్క్రీన్ ముందు చేయరని. స్క్రీన్ బయట చేసే అక్రమ సంబంధాలు కాబట్టి వాళ్ళు స్క్రీన్ పైకి రారు. నేను స్క్రీన్ పైన ధైర్యంగా ఒక ఆడపిల్లగా చేశానంటే అది స్క్రిప్ట్ కాబట్టి చేశాను. అది అంటే చాలా డేర్ ఉంటే తప్ప అలా స్క్రీన్ మీద అలాంటి చేయడానికి, అంటే ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప స్క్రీన్ మీద అలా కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎవరు ఒప్పుకోరు. సో మీరు ఎందుకు చేశారు అనుకోవచ్చు అలా ఆ సీన్స్? నేను ఎందుకు చేశానంటే నాకు ఒక 2 months బ్యాక్ హెల్త్ బాగాలేదండి. నాకు మనీ అవసరం ఉండే. సో నేను మనీ సంపాదించుకోవాలి కాబట్టి, నాకు చూసే నాదుడు ఎవడు లేడు, నా కాళ్ళ మీద నేనే బ్రతకాలి కాబట్టి నేను డబ్బులు సంపాదించుకోవాలి. నేను ఎవరికో అడిగి అప్పులు చేసి బతికే అంత రైట్ నాకు లేదు. అప్పులు చేసి నేను అప్పులు తీర్చుకునే అంత దమ్ము నాకు లేదు. అందువల్ల కష్టమో సుఖమో నాకు వచ్చింది యాక్టింగ్ ఒకటే కాబట్టి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే నా మనస్సాక్షికి ఓకే అన్నంత వరకు, అంటే వల్గర్గా సెక్స్ వీడియోలు అలాంటివి చేయను. కానీ కిస్ ఇవ్వడం కామను. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద హీరోయిన్లు కిస్ ఇచ్చుకుంటున్నారు, అగ్గించుకుంటున్నారు. వాళ్ళు నిజంగా రిలేటివ్స్ అయిపోరు కదా, నిజంగా వాళ్ళ మధ్యలో ట్రాక్ ఉన్నట్టు కాదు కదా. కాకపోతే ఆ బౌండింగ్లో వెళ్తే కనెక్ట్ అవుతారని చెప్పి చేసాం. ఓకే, మీరు యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? నేను వచ్చి 12 years అయిపోయిందండి. 12 years. అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేశారా ఇంతకుముందే? ఇంతకుముందు ఎప్పుడో జమాన్లోనే నేను రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను. అప్పుడు కూడా ఇంతమంది ఎగబడలేదు. ఈ ఇంటర్వ్యూలో మాత్రం కిస్ ఇచ్చానని చెప్పి చాలామంది ఎగబడుతున్నారు. ఎందుకంటే కిస్ ఇవ్వడం వాళ్ళందరికీ నచ్చినట్టుంది, అందుకు. ఓకే, అంటే అంటే సేమ్ బాగా వర్కౌట్ అయిందండి. సేమ్ ఆంటీ లాగానే ఉన్నారు. కంటెంట్ ఏంటంటే ఆంటీ లవర్ బాయ్. ఆ అబ్బాయి కంటెంట్ ఆంటీ లవర్ బాయ్ అనమాట. అందువల్ల ఒక ఆంటీతో ఒక అబ్బాయి ఉంటే ఏ టైప్ ఆఫ్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్లో వాళ్ళు ముందుకు వెళ్తారు అనేది మేము చేసాము. అందువల్ల అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే మీరు సినీ ఇండస్ట్రీ 12 years అవుతుంది అన్నారు కదా, ఎప్పుడైనా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే మీరు అంటే ఈ కంటెంట్ చూసిన తర్వాత కానీ ఎవరైనా మిమ్మల్ని అలా చూడడం లేకపోతే కమిట్మెంట్ అడగడం ఎలా జరిగిందా? ఇండస్ట్రీ పరంగా బోల్డ్ ఉంటాయండి. ఆడిషన్స్కి అయితే వెళ్ళాము. కమిట్మెంటు ఇవి అవి అంటే నాకు అంతగా తెలియదు. ఎందుకంటే ఇండస్ట్రీని నేను మధ్యలోకి లాగదలుచుకోలేదు. ఎవరిదో అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మన చేతికున్న వేళ్ళే 5 ఒకలా ఉండవు. ఒక్కొక్కరు అడగొచ్చు, ఒక్కొక్కరు అడగపోయి ఉండొచ్చు. నాకైతే అలాంటివి ఏమీ ఎదురు కాలేదు. ఓకే, అంటే ఆ వీడియో ఫేమస్ అయిపోయింది కదా ఆ ఇంటర్వ్యూ. సో దాని తర్వాత మిమ్మల్ని అట్లా అంటే మీ రిలేటివ్స్లో కానీ అట్లా చేయొద్దు కదా, ఎందుకు చేసినావు అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? అడిగారండి చాలామంది. నా ఫ్రెండ్స్ అడిగారు, చుట్టాలు గట్రా వాళ్ళందరూ అడిగారు, ఏంటి ఇది నిజంగా రిలేషన్లో ఉన్నావా, మాకు తెలియదు ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే అదంతా స్క్రిప్ట్ అని చెప్పాను. కానీ అలా మాట్లాడిన ప్రతి ఒక్కరూ మనకు ఫుడ్ పెట్టరండి. నీతి కబుర్లు ఎవరైతే చెప్తారో నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు అని ఎవరైతే చెప్తారో వాళ్ళు మనకి 10 రూపాయలు ఛాయ్ కూడా ఇప్పారు, 10 రూపాయలు ఇడ్లీ కూడా ఇవ్వరు. సో వాళ్ళందరి మాటలు పట్టుకొని కూర్చుంటే గంజాన్నం తిందామంటే, గంజాన్నం అంటే తెలుసు కదా, విలేజెస్లో రాత్రిపూట అన్నం వండేసి ఆ అన్నం మిగిలిపోతే పొద్దున పూట తింటారనమాట. విలేజ్ అని నేను తక్కువ చేయట్లేదు. ఒకప్పుడు చిన్నప్పుడు మేము గంజాన్నం కూడా తిన్నాము. సో అలా తిందామన్నా కానీ మనకు దొరకదు ఫుడ్ నీతి కబుర్లు వింటే. సో మన టాలెంట్ మనం చూపించుకోవాలి. అది తప్ప ఒప్ప అది మనకు తెలుసు, 10 మందికి చెప్పక్కర్లా. అంటే చాలామంది ఏమంటారంటే కామెంట్లలో కంటెంట్ క్రియేటర్ అని తెలిసి కూడా ఎందుకు వేరే ఆప్షన్స్ ఉంటాయి కదా, చాలా సంపాదించుకోవడానికి వేరే చాలా రకాలు ఉన్నాయి, ఎందుకు ఇదే ఫీల్డ్లోకి వచ్చి ఇట్లా బ్యాడ్ అవ్వడం అని అంటే? చాలామంది అసలు ఎందుకు వీడియో చూడాలి,
అది రాంగ్ అన్నప్పుడు ఎందుకు వీడియో చూడాలి? సొల్లు గార్చుకొని చూసి ఇది ముద్ద ఎక్కడ పెడుతుంది, ఇది ఎక్కడ హగ్గు చేస్తుంది, ఇది ఏం చేస్తుంది అని చూసి దాన్ని రిపీట్ చూసి దాన్ని వ్యూస్ ఎక్కడికో పంపించి ఎందుకు చేయాలి? వద్దన్నప్పుడు అది తీసేయచ్చు కదా, వీడియోని స్కిప్ చేసేయచ్చు కదా. ఎవరైతే ఫ్యామిలీ అని ఉంటారు అంకుల్స్, వాళ్ళు ఇలాంటి వాటిని అంటే బ్యాన్ చేస్తారు. అంటే దీని మీద తిట్టడం కానీ కామెంట్లో గలీజ్గా పెట్టడం చేస్తారు. కానీ వాళ్ళే ఎక్కువగా ఇలాంటి వీడియోస్ చూస్తారని అనుకోవచ్చు. ఏ అంకుల్ అండి ఫ్యామిలీ? ఏ అంకుల్ గాడికి ఫ్యామిలీ లేదు, బొక్క లేదు, 4-5 పిల్లలు ఉంటారు వాళ్ళకి. అంకుల్ లేదు, ఏమీ లేదు. మళ్ళీ అంకుల్కి ఆంటీలు కూడా వద్దు, అమ్మాయిలు కావాలి. అంకుల్కి మనవరాలంత ఏజ్ ఉన్న వాళ్ళు పిల్లలు కావాలా తెలుసా? ఆంటీని కూడా లైక్ చేయడు వాడు, ముసలోడు అయిపోతాడు, ఇలాగ అయిపోతుంటాడు. అయినా కానీ మనవరాలు ఉండాలి. ఆ మనవరాలు ఏమి పీకలేడు అయినా కానీ. అంటే రీసెంట్గా కూడా చాలామంది యూత్ పోరగాళ్ళు వాళ్ళు అమ్మాయిల కంటే ఎక్కువగా ఆంటీలను ఇష్టపడుతున్నారు. ఎందుకు అనుకోవచ్చు? ఆంటీలు ఎందుకు ఇష్టపడతారంటే అది అబ్బాయిలను అడగాలి, మనకు అంత ఐడియా లేదు. అంటే మీరు కూడా ఆంటీయే కదా? నేను ఆంటీని కానీ అబ్బాయిని కాదుగా. అంటే ఆ వీడియో చూసిన తర్వాత అనిపించింది మీకు హస్బెండ్ లేడా అని డౌట్ వచ్చింది. అంటే మీ హస్బెండ్ తిడతాడు కదా అని అట్లా అనిపించింది. నాకు హస్బెండ్ లేడంటే లేడా అని కామెంట్ పెట్టిన ఎదవ వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడా? గుద్దలో దమ్ముంటారా అమ్మని పెళ్లి చేసుకుంటా. మా ఆయన ఒప్పించి మరి చేసుకుంటా. ఒప్పుకుంటారా? ఒప్పించి చేయించుకుంటా. ఒప్పుకోరు కదా ఎవరు? ఒప్పిస్తాను అంటున్నాను కదా నేను ఒప్పిస్తాను. మరి కామెంట్ పెడుతున్నారు కదా, నీకు మొగుడు లేడా, మీ ఆయన లేడా, నీకు ఫ్యామిలీ లేదా, ఎవరు లేదా అని అంటున్నారు. కాబట్టి వాళ్ళు బ్యాడ్ కామెంట్లు పెట్టుకునే వాళ్ళకి పని పాట ఉండదు. 1 సెకండ్, పని పాట వాళ్ళకి ఉండదు. లేదు కాబట్టి అమ్మా బాబులు సంపాదించిన డబ్బుతో ఒక ఫోను, అందులో బ్యాలెన్స్ కూడా అమ్మా నాన్న సంపాదించేసిందే వాటితో వాళ్ళు కూర్చుని రాత్రి అనక పగలనక నా కొడుకు కష్టపడిపోతున్నారు, నా పిల్లలు కష్టపడిపోతున్నారు అనుకుంటారు కదా. అలాంటి తల్లిదండ్రులకి ఈ కొడుకులు ఏం చేస్తున్నారంటే తొక్కలో కామెంట్లు, తొక్కలో వీడియోలు అన్నీ చూసుకుంటా వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి కంటెంట్ అయినా ముందుకు వెళ్తుంది. మీ అందరికీ ఎంకరేజ్ చేయడం మానేస్తే ఎవ్వరూ అటువంటి కంటెంట్ చేయరు. ఇది నా ఇప్పుడు ఎంకరేజ్ చేయమంటున్నారా మిమ్మల్ని, వద్దంటున్నారా? మీరు చేస్తుంటే మేము ఇవే చేసుకుంటా వెళ్తాం. మీరు చేయలేదనుకోండి, ఇవి పాడేసి పూజ చేసుకుంటా, మంత్రాలు చదువుకుంటా చేసుకుంటాం. ఇప్పుడు దమ్ముంటే పెళ్లి చేసుకుంటా అన్నారు కదా, కట్నం మీరు ఇస్తారా వాళ్ళు ఇవ్వాలా? మేము ఎందుకు ఇస్తాం? వాడే ఆంటీ కావాలి అయిపోతున్నాడు, రాడే రావాలా. అంతేనా? అంటే వీడియోలో చూసిన తర్వాత ఆంటీ నాకే డబ్బులు ఇస్తుంది ఆంటీ అని అంటే, అమ్మ ఆంటీ డబ్బులు ఇస్తుంది అని చెప్పి పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. అందుకే అంటున్నా, స్క్రిప్ట్ అది మొత్తం వీడియో చూడాలి. ఫస్ట్ ఆడొచ్చాడు అనుకో పెళ్లి చేసుకుందాం అని ఎవడన్నా, ఫస్ట్ ఇంటర్వ్యూ మొత్తం చూడనా అంటాను. చూస్తాడు, అందులో అదంతా స్క్రిప్ట్ అని ఆమె యాంకర్ రివీల్ చేస్తుంది. చూస్తాడు, ఆడే జుట్టు పిక్కుని వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ మేడం.